అంత వరస్టా? చికెన్ పావు బాజీ, నార్మల్ పావు బాజీ కాదు. చెప్పేద్దాం, చెప్పేసే. మ్యాటర్ ఏంటంటే గైస్, వీఆర్ గోయింగ్ టు గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాముఅలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు ఆక్విడ్ స్టార్ట్ అయిపోతున్నాం రిటర్ను. అయితే సరదాగా మా బావ, అక్క, నేను, బషీర్ గాడు, బషీర్ వాళ్ళ ఫ్రెండ్ బయటికి వెళ్తున్నాం. బార్బిక్యూకి వెళ్తున్నాం, కాకినాడలో ఉన్న బార్బిక్యూ. చూద్దాం కాకినాడలో బార్బిక్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బార్బిక్యూ అంటే తెలిసిందే కదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. వాటి టేస్ట్లు అన్నీ చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడు వచ్చాం బార్బిక్యూకి. ఎందుకు వచ్చావు? తినడానికి. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకురా? గైస్ 28th నుండి బర్త్డే. ఆ టైంకి ఎక్కడ ఉంటానో ఏంటో తెలియదు నాకు. సో అందుకని ముందుగానే నా దగ్గర పార్టీ వసూలు చేస్తాడు అనమాట. సరే బిల్లు కట్టేది కానీ ఫస్ట్ స్టార్టింగ్ పానీపూరి. ఒరే కానీ ఒకసారి బార్బిక్యూలో పానీపూరి తిన్నాను, సూపర్ ఉంది టేస్ట్. ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. దొరికేస్తాం ఖచ్చితంగా. అంతే అంటావా? ఈ మధ్యన పూరీలు అందరూ కూడా బయట నుంచి తెచ్చి అప్పడాలు లేపేస్తున్నారు రా. చూడు పూరి, చూడు ఎలా ఉంది. సరే తిను, ఎలా ఉంది. నువ్వు దొరికేస్తామన్నావు. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. సూప్ తెచ్చుకుందాం. వెజ్ దమ్మిన క్రీమీ మిక్స్ సూప్. వెజ్ ఎందుకు, నాన్ వెజ్ సూప్ ఉంటుందా? నాన్ వెజ్ సూపు పర్లేదు, ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, తక్కువ. మటన్ షోర్బా ఉంది ఇక్కడ. మటన్ మటన్ షోర్మా కాదురా బాబు, షోర్బా అంట. షోర్బా కానీ మటన్ పీస్లే లేవు. ఇక్కడ ఏదో తగులుతుంది మూల. ఫ్రెష్ అంటావేంట్రా, ఇంత ఫ్రెష్ కనబడితే. తీసుకో మటన్ షోర్బా తీసుకో. మా బావ నిన్నటి షర్ట్ వేసారు. నిన్నటి షర్ట్ వేసారు ఏంటండి? నేనేం వీడియోలు చేయట్లేదు. మేము నార్మల్ 2 రోజులు వాడాలి ఒక షర్ట్ వేసాక. మాకు కొన్ని లెక్కలు ఉంటాయి. లేకపోతే ఇంట్లో మా అక్క చేత కూడా మా బావనే కొన్ని ఉంటాయమ్మా, వాషింగ్ మిషన్కి అన్నిటికీ కూడా ఒక జత 2 రోజులు వేయాలి ఖచ్చితంగా. అది ఒకవేళ ఒక 2-3 గంటలు తక్కువ వేస్తే రోజుకి, ఇంకో 3వ రోజు కూడా కంటిన్యూ అయిపోద్ది. అంతే 2 రోజులు అంతే మించి ఎక్కువ 2 డేస్ దిండికి ఉంటుంది, తగిలించి ఉండాలి. కాకినాడ మటన్ షోర్బా తిన్నాం. అది టేబుల్ మొక్కలు లేవు అందులో, ఓన్లీ దాని ఫ్లేవరే ఉంటుంది. అవడం వల్ల చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. కానీ ఉల్లిపాయలు కొంచెం తేడా ఉన్నాయి. క్యారెట్, కార్న్ సలాడ్, స్ప్రౌట్ సలాడ్, పేరు లేదు మరి ఏంటో మరి. కబౌలీ సలాడ్, రష్యన్ సలాడ్, వెజిటేరియన్ రైతా, కర్డ్ రైస్. నా ఫేవరెట్ కర్డ్ రైస్ ఉంది, తినేద్దాం. నేను సేఫ్ సార్, కర్డ్ రైస్ ఉంది అక్కడ విత్ ఫ్రూట్స్. చూడండి బషీర్ని కోసం ఎలా తీసేది అమ్మా. చెప్పండి. ఉన్నాయి అందులో 2 ఉన్నాయి, 2 మనం వేసుకుంటాం. సూపర్. సూప్ కోసం అటు వెళ్ళి వచ్చేలోపు ఐటమ్స్ పడిపోయినాయి ప్లేట్లో. దీన్ని ఏదో అంటారు, పావ్ బాజీ కాదండి, ఇది కార్న్, క్రిస్పీ కార్న్. ఫస్ట్ క్రిస్పీ కార్ను, ఇక్కడ పావు బాజీ. ముందు మనం సూప్ టేస్ట్ చూద్దాం. సూప్ బాగుందిరా. మామూలుగా అయితే దెబ్బేసేస్తుంది బార్బిక్యూలో. సూపు చాలా బాగుంది, మటన్ సూపు. నెక్స్ట్ క్రిస్పీ కార్న్, సూపర్. కార్ను వదిలిపోయింది, క్రిస్పీ కార్న్ కూడా. నెక్స్ట్ పావు బాజీ, చికెన్ పావు బాజీ, నార్మల్ పావు బాజీ కాదు. ఏ అమ్మాయి తలుచుకుంటుందో కూడా చెప్పడం కష్టం, అంతమంది ఉన్నారు. బాగుంది. ఇది ఒకటి బాగుంటుంది ఇక్కడ, ఇది పొటాటోతో చేస్తారు. సూపర్. ఇప్పుడే బొబ్బులు తీసుకొచ్చి పెట్టారు. ఒరే అది బ్రో, ఆ స్పూన్ తీసుకో. ఇది అది కాదు, అది ఆ మధ్యలో 2 ఇరగొట్టేసినట్టు ఉన్నాయి కదా, అది పెట్టులాగు. బాగుంటుంది కదా ఇలా కాల్చుకుని, పైనాపిల్ ఉప్పు కారం వేసుకుని కాల్చుకుని తింటే నాకు ఇష్టం. ఎంతమంది ఇష్టం కింద కామెంట్ చేయండి. వావ్, ఫ్రెష్. నెక్స్ట్ జాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బార్బిక్యూకి వస్తే 12:30-1 గంటకు వచ్చేయాలి. ఫ్రెష్గా ఉన్న ఐటమ్స్ అన్ని వేడి వేడిగా. అదే లేట్ అయ్యే కొద్దీ తేడా వచ్చేది. మేము ఎప్పుడు 2:30-3 వెళ్ళేవాళ్ళు. మిగిలిపోయినట్టు పెట్టేవారు. కాలిపోతుందిరా. ఇక్కడ లోపల బాగానే ఉంది, పర్లేదు. మళ్ళీ వచ్చేస్తుంది. వద్దురా చేస్తారు కానీ నాకు స్పైసీ తక్కువే కావాలి. ఇలాగే బెస్ట్. ఇప్పుడే ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. ఫిష్, చికెన్, రొయ్యలేనా బ్రో? రొయ్యలు ఉన్నాయా ఈ మధ్యలో? రొయ్యలు ఇంకా తేలేదా? లాగే
సూపర్ రా. ఇవన్నీ అన్లిమిటెడ్ మా, ఎన్ని కావాలో దాన్ని తినచ్చు మన ఓపిక. ఇది చికెను, పెరి చికెన్ అంట. చికెన్ తిన్నావు నువ్వు? కానీ మాడినట్టు అనిపిస్తుంది అన్నమాట. తినాలని చెప్పు. స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా బాగుంది. నెక్స్ట్ ఫిష్ తిన్నాం. ఫిష్ ఇప్పుడు ఇది రాగు బ్రో, ఇది ఫిష్. ఓడి అమ్మ, దీనికి అంటుకుపోయింది కదా మొత్తం. పొగలు వచ్చేస్తున్నాయి, పొగలు. ఫిష్ టేస్ట్ చూద్దాం. పోలో ఫిష్ కరిగిపోతుంది అవసరంలా. రబ్బర్లా ఫ్రీ అయితేనే, పెయిడ్ అయితే వద్దు. ఇది ఫ్రీ ఇవ్వడా బార్బిక్యూలో? స్లోగా తినేసాను. మొత్తం లాగేసావేంట్రా? బాగుంది. బటర్ గార్లిక్ ఫిష్ అంట. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు అమ్మ ఏట్రా ఇలా ముక్కలు అయిపోతుంది చిన్నవి. అబ్బా దెబ్బేస్తాడు. స్మెల్ తీసుకోండి. చాలా తెలివితేటలు ఉన్నారు వీళ్ళకి. మామూలు బార్బిక్యూ అప్పుడే ఇది 2 సార్లు రిపీట్ అయ్యింది. కానీ ప్రాన్ తీసుకురావట్లేదు. ప్రాన్ అడుగుతుంటే ఒక 2 తీసుకుని వచ్చారు. ఒక బొమ్మ 4 ఉన్నాం, ఇంకో 2 బెటర్ అంటే మిగిలిన టేబ్లెట్లు కూడా ఉన్నాయి సార్, అన్నీ కవర్ చేసుకుని వచ్చి పెట్టాలంటున్నారు. కౌంట్ చేద్దాం మొత్తం ఎన్ని పెట్టాను. ప్రాన్ మరి ప్రాన్ ఎక్కువ రేటు కదా, పెట్టట్లేదు అనమాట. ప్రాన్ మిగిలిన అన్ని పట్టుపట్టుకొని తీసుకొని పెట్టేస్తున్నారు. ఇప్పుడు లాగరా బాబాయ్ ప్రాన్. ఒకడు తింటాడు, 2 పుల్లలు పెట్టారు. 8 మంది తింటారా? 2 తింటారు. క్రిస్పీ కాన్ అడిగేలా లేదేంటి అంటే పైన మసాలా ఇంకా ఇది అవ్వాలి, ఇంకొంచెం కాల్చలేము దాని మీద. మామూలుగా అయితే వాళ్ళే కాల్చేస్తారుగా. ప్రాన్ ఏంటి ఎక్కువ తినకూడదని చండాలంగా చేశారండి. ప్రాన్ ఏమన్నా వేడిగా లేదు. నెక్స్ట్ మటన్ సీక్ కబాబ్. టేస్ట్ చూద్దాం. బాబోయ్, 3 రోజుల క్రితం అనుకుంటుంది. ఇంత వరస్టా చాలా వరస్ట్ ఉంది. బాబోయ్, స్మెల్ వచ్చేసింది. చాలా దారుణమైన స్మెల్ వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి, అదేంట్రా అంత దారుణంగా ఉంది. దెబ్బేస్తాడు గైస్. అది మాత్రం అమ్మో పంపించేసాం, చూస్తాం సార్ అన్నారు. అంటే అలాంటి చూడు అన్నీ బాగున్నాయి సూపర్. నేనైతే ఏకంగా నేను తిన్న బార్బిక్యూలో బెస్ట్ బార్బిక్యూ అని చెప్దాం అనుకున్నాను. ఇది తినక ముందు ఎప్పుడైతే ఇది తిన్నానో ఆ ఇంప్రెషన్ మొత్తం పోయింది. కానీ ఒక్కటి చాలు చూసారా నాశనం చేసేయడానికి ఆ ఇంప్రెషన్. ఇంత ముందు తిన్న అన్నీ కూడా బాగున్నాయి నిజానికి. దీనివల్ల మొత్తం ఇది అయిపోయింది. రాకపోయినా పర్లేదేమో. బార్బిక్యూలో రేపు 1/2 గంట వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా 2 తీసుకొచ్చారు ప్రాను. మొత్తానికి ఇది ఏదో స్కామ్ అనమాట. ప్రాన్ ఎక్కువ తింటే డబ్బులు ఖర్చు అయిపోతాయనో ఏదో తక్కువ వేస్తున్నారు. ఇందాక అది బాగాలేదని మటన్ రోగన్ జోష్ పంపారు. దీని టేస్ట్ చూద్దాం. మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేస్తాం. తర్వాత రోగన్ జోష్ తీసుకొచ్చారు, చాలా బాగుంది అది మటను. కుల్ఫీ తిందాం. లైవ్ కుల్ఫీ, లైవ్ చాట్, లైవ్ కబాబ్స్, గ్రిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వరుసగా. ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి చేస్తారు కుల్ఫీ. 4 రకాల కుల్ఫీలు. టేస్ట్ చూద్దాం. సూపరు, అదిరిపోయింది కుల్ఫీ పర్లేదు అన్నారు. ఏంటి అప్పుడు అక్కడ నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా? బిర్యానీ ఇంకా వైట్ రైస్ పప్పు బాబు. పప్పు అయిపోయింది, పెరుగు అయిపోయింది నాకు. నెక్స్ట్ ఐస్ క్రీమ్కి వచ్చా. బిర్యానీ మటన్ ఒకటి తప్ప మిగిలినన్నీ బాగానే ఉన్నాయి. ఆ మటనే అడగొట్టేశాడు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఉన్నాను. ఆక్వీడ్ వచ్చేసాం. బార్బిక్యూ కంప్లీట్ చేసుకుని ట్రైన్ ఎక్కి డైరెక్ట్ వచ్చేసాను ఆక్వీడు. తెపాలంగా కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటాడు. నేను ఎంజాయ్, మీరు చేశారు ఎంజాయ్. ఏమేం చేసాం? తిండ్లు ఒకటి కాదు, రకరకాల ఒక నైట్లో ఏంటో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు వెళ్ళి. బార్బిక్యూ ఏంటి ఈరోజు? బార్బిక్యూ తిన్నావేంటి? సాగుతుందిరా నీకు. కానీ ఏం బాగాలే. కొన్ని ఐటమ్స్ మటన్ ఇచ్చాడు రా బాబోయ్, దారుణంగా ఉందిరా మటన్ సీక్ కబాబ్ అంట. మామూలుగానే తినలేవు దాన్ని, మటన్ సీక్ బాబు కాకినాడ. బార్బిక్యూలో చాలా వరస్ట్గా ఉంది. రేపు మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. ఎస్, ముందు మంచి వీడియోలు రాబోతున్నాయి. మన బండి లేకుండా. కారు ఇంకా రావట్లేదు, అందుకని ట్రైన్కి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. కారు కొన్నప్పటి నుంచి ఇదే అనుకుంటా, ఇదే ట్రైన్కి వెళ్దాం. నువ్వు వచ్చాగా నేను వచ్చాను. నేను 2-3 సార్లు తిరిగా. నెక్స్ట్ చాలా మంచి వీడియోలు ఉన్నాయి. మామూలుగా చాలా మంచి వీడియో. అలాగే అంటున్నారు బాబు. దుబాయ్ వీడియో కూడా అలాగే అన్నాం. ఇచ్చేది 100% ఇస్తున్నాము. కొన్ని అవుతున్నాయి, కొన్ని నచ్చుతున్నాయి, నచ్చట్లేదు. ఓకే చెప్పేద్దాం. చెప్పేసే మ్యాటర్ ఏంటంటే గైస్, వీఆర్ గోయింగ్ టు వద్దులే రేపు చెప్దాం, ఈరోజు ఎందుకు. అక్కడికి వచ్చి చెప్పేంతలోకి వచ్చి రేపు చెప్దాంలే అంటే సస్పెన్స్ గైస్, రేపు చెప్తాం. ఇదే మ్యాటరు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.